హలో ఆల్, మా ఊర్లో అయితే మార్కండేయ స్వామి దేవస్థానం 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మార్కండేయ స్వామిని మృత్యుంజయుడని ఎందుకు పిలుస్తారు తెలుసుకుందాం పదండి. భృగు మహర్షికి 3వ తరం అయిన సంతానం ఉండదు. భృకంఠుడు మహర్షి వారి భార్యతో కలిసి వారణాసిలో 2 శివలింగాలు ప్రతిష్ఠించి సంతానం కోసం తపస్సుని ఆచరిస్తారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, నీకు అల్పాయుష్కుడు అయిన జ్ఞాని కావాలనా లేదా అజ్ఞాని అయిన దీర్ఘాయుష్కుడు కావాలనా అని అడుగుతాడు. అప్పుడు ఆ దంపతులు ఉత్తముడైన 16 సంవత్సరాల అల్పాయుష్కుడినే ప్రసాదించమని కోరతారు. ఆ సంతాన పుత్రుడే మార్కండేయుడు. చిన్నప్పటి నుండి మార్కండేయుడు శివుడిని అమితమైన భక్తితో పూజించేవాడు. 16 సంవత్సరాలు పూర్తవుతుండడంతో మార్కండేయుడు మృత్యువుకి దగ్గరవుతాడు. మృత్యువుతో పోరాటం సాగించేందుకు మృత్యుంజయుడైన శంకరుడిని ఆరాధించేవాడు. శంకరుడు అంటే మార్కండేయుడికి ఎనలేని భక్తి. మార్కండేయుడికి మృత్యువు దగ్గర పడే సమయంలో యమధర్మరాజు తన యమపాశం వదలడానికి వస్తాడు. యమపాశం వదిలే సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకుంటాడు. అప్పుడు మార్కండేయుడు చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర రక్షమాం అని వేడుకుంటూ శివుడిని ఆలింగనం చేసుకుంటాడు. యముడు యమపాశం విసిరినప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ బాలుడి పట్టుదల మరియు భక్తికి మెచ్చి మార్కండేయుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు. అలా మృత్యువుని దాటి శివుడి ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందుతాడు మార్కండేయుడు. అందుకే మార్కండేయుడికి మృత్యుంజయుడు అని పేరు వస్తుంది. అసలు పద్మశాలి అనే పేరు ఎలా వచ్చింది, అసలు చేనేత వస్త్రాలు ఎందుకు నేస్తున్నారు, ఎలా నేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఒకానొక సమయంలో సకల దేవతలు కట్టుకోవడానికి తగిన వస్త్రాలు లేక బిడియంతో ఉన్నామని, దానికి మీరు తగిన వస్త్రాలు నిర్మించి మా అభీష్టం నెరవేర్చమని బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆదేశానుసారం మార్కండేయ మహర్షి అగ్నిదేవుడితో కలిసి పుత్రకామి యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞకుండలి నుండి దివ్య తేజస్సుతో ఒక దైవపుత్రుడు జన్మిస్తాడు. ఆయనే భావన ఋషి మహర్షి. వీరు బ్రహ్మదేవుడి ఆసనమైన తామర పువ్వు కాడలతో నూలు వడికి వస్త్రాలు చేసి దేవదూతలకు అర్పించినందున వారందరూ భావన ఋషికి పద్మశాలి అని బిరుదుని ఇచ్చారు. భావన ఋషి సూర్యుని కూతురు అయిన భద్రావతి దేవిని పెళ్లి చేసుకుంటాడు. అనతి కాలంలోనే వారికి 101 మంది కుమారులు పుడతారు. 101 మంది కుమారులే వివిధ గోత్రములతో పద్మశాలియులుగా విరాజిల్లుతున్నారు. ఇది నాకు తెలిసినంత వరకు మార్కండేయుడు మరియు భావన ఋషి గారి చరిత్ర. ఇంకా మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా కొత్తగా ట్రై చేస్తాను. ఇంకా జాతర అంటే ఎట్లుంటది, అన్ని షాప్స్ తోని కలకలలాడిపోతుంది. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది. జనాలు అయితే చాలా మంది ఉండే. నాకు నచ్చిన 1-2 తీసుకొని, ఇంకా ఏముంటుంది జాతరలో స్పెషల్ గా మిక్చర్ అండ్ స్వీట్స్. సో అవైతే ఫుల్ గా ప్యాక్ చేపించుకొని అయితే మేము వచ్చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మా ఊర్లో జాతర చాలా బాగా అవుతుంది, మార్కండేయ స్వామి జాతర. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. మీరు కూడా ఇక్కడ ఉన్న టెంపుల్ ని విజిట్ చేయండి. Thank you for watching. Bye bye.